ఓకే, చరణ్ కౌశిక్ గారు ఏంది మీ అసెస్మెంట్ ఏది? సైలెంట్ ఓటింగ్ వాళ్ళ ఫేవర్ లో ఉందంటున్నారు. సర్వేలకు భిన్నంగా ఇంకా భారీ మేట కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. సర్వేలకు అంతు చిక్కని విధంగా మీరు చూస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఏకంగా డిపాయిడ్ కోల్పోతా ఉంది. పోయినసారి 28,800 ఓట్లు వచ్చినాయి, ఈసారి ఆ పరిస్థితి లేదు. 10,000 లోపుల 8,000. భారతీయ జనతా పార్టీ ఓట్లు బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయినాయి. అదే చెప్తుంది, ఎవరు షిఫ్ట్ అయినాయి. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పార్టీకి భిన్నంగా, వేరే కాన్స్టిట్యున్సీకి భిన్నంగా. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆ పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతున్నాం అని చెప్పేసి తెలిసే పెద్ద ఎత్తున గలాట క్రియేట్ చేసే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని, పైసలు పంచుతున్న రకరకాల ప్రాపగండా క్రియేట్ చేసే ప్రయత్నం వారు చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి చేయలేదు. ఎందుకంటే చూస్తా ఉన్నారు సుధీర్ రెడ్డి గారు, కౌసర్ మొయినుద్దీన్ ఎందుకు వచ్చాడు, మరి వారు ఎందుకు వచ్చారో మనకు తెలియదు. ఎలక్షన్ కమిషన్ చూసుకుంటారు కదా, మనకి చేతులు ఏమున్నాయి. సుధీర్ రెడ్డి గారు వచ్చారు, కౌశిక్ రెడ్డి గారు వచ్చారు, సరే వాళ్ళంటే బీఆర్ఎస్ ఓకే. ఇప్పుడు రవిచంద్ర గారు వచ్చారు. వీళ్ళు ఇంకా ఆయన పక్క కాన్స్టిట్యూన్సీ లేలే, దాని అనుకున్న కాన్స్టిట్యూన్సీ ఆయన. మరి కౌశిక్ రెడ్డి గారు హుజురాబాద్, అదే కాకుండా సుధీర్ రెడ్డి గారు ఎలిమినగర్. దామోదర్ రాయ నరసింహ, బట్టి విక్రమార్క వాళ్ళు ఏదైనా అఫీషియల్ కార్యక్రమం మీద అక్కడి నుంచి పోతున్నా కూడా దానికోసం వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఇంకోటి ఫంక్షన్ హాల్ ఎందుకు పోలీసులు మరి మీ విప్ మీద కేసు ఎందుకు వేశారు, రామచంద్ర నాయక్ మీద కేసు ఎందుకు వేశారు? వాళ్ళంటే పోయిరు. సరే ఇప్పుడు మన వాస్తవాలు కొన్ని ముక్కలే. రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే రామదాస్ వచ్చాడు, వైరా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ కూడా వచ్చారు. వీళ్ళని చూసే కదా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు చూసిన వాళ్ళు వచ్చారంటారు. వాళ్ళని చూసి వాస్తవం చెప్పాలంటే 6 నెలల నుంచి మకా వేసిన వాళ్ళు. అరే కౌసరి గారు పక్కనే కార్బన్ కాన్ఫరెన్స్ ఉంటది, వారు చేయకపోయినా వచ్చి ఉంటుంది, తప్పు లేదు. సుధీర్ రెడ్డి గారు ఎలిమినేట్ నుంచి వస్తారు. ఏకంగా నర్సంపేట నుంచి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత మైబాద్ నుంచి రవిచంద్ర గారు, తర్వాత కౌశిక్ రెడ్డి గారు, తర్వాత సుధీర్ రెడ్డి గారు, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వాసుదేవ్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకరా ఇద్దరా? బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. 6 నెలల నుంచి మొత్తం ఓటర్లు ఎవరు శుద్ధపూసలు కాదు సార్. ఇప్పుడు మీరు వాయిలం చేసే ప్రయత్నం మీరు చేసినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీగా మేము కూడా ఒట్టినే ఉండం కదా. అదే కాకుండా ఇక్కడ చూస్తా ఉన్నారు మా అభ్యర్థి రౌడీ అని, మా అభ్యర్థి రౌడీ ముద్ర ఉందని, ఓ ఎన్ని రకరకాల ప్రాపగండ. నిన్న ఒక్కరోజే మా అభ్యర్థిని తండ్రి మీద వచ్చింది, రౌడీ తండ్రిని బైండ్ ఓవర్ చేసిరు అని ఇది ఒకటి, మా అభ్యర్థి కూడా రౌడీ అని చెప్పారు. నిన్న ఒక్కరోజే 10 వీసీకి సంబంధించినటువంటి వీడియోలు, ఫేక్ వీడియోలు క్రియేట్ చేశారు. అంతకుముందు బిఫోర్ ఎలక్షన్ 3 వెలుగు పత్రికకు సంబంధించి ఏకంగా కాంగ్రెస్ పార్టీ సరెండర్ అయిందని, బట్టి విక్రమార్క చేతిలో పోయిందని, రకరకాలుగా ఎన్ని చేయాలనో అన్ని బీఆర్ఎస్ పార్టీ చేసి సోషల్ మీడియా నమ్ముకుంది వాళ్ళు. మేము ప్రజలు నమ్ముకున్నాం కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ జూబ్లీస్ రాబోతా ఉంది. జూబ్లీస్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. ఇది మొత్తం ఇంత ప్రాపగండా క్రియేట్ చేసే ప్రయత్నం చేసిందే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంతవరకు కనీసం జూబ్లీ ప్లేన్ రిక్వెస్ట్ కాదు కదా, కనీసం ఓట్లేండి అని చెప్పేసి కనీసం వారు ప్రెస్ నోట్ కూడా బయటకు రిలీజ్ చేయలేదు. కేసీఆర్ గారు ప్రచారానికి రాలేదు. అదే కాకుండా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మొత్తం ప్రచార బాధ్యత ముందులేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్త్రీలందరూ కూడా అదే జూబ్లీస్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున గలాట క్రియేట్ చేసే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా, అదే నమస్తే తెలంగాణ కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా నవీన్ యాదవ్ గారి కుటుంబాన్ని, వాళ్ళ తండ్రి గారిని ఒక్కరిని కాదు ఎంఐఎం పార్టీ అని చెప్పేసి, ఎంఐఎం పార్టీ నుంచి అరుగు తెచ్చుకుని చెప్పేసి భారతీయ జనతా పార్టీ. కిషన్ రెడ్డి గారు అయితే ఏకంగా నవీన్ యాదవ్ గారు రౌడీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ దాన్ని మద్దతు ఇచ్చే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేశారు. రాజాసింగ్ గారు చెప్పినట్టే నిజమైంది. ఇప్పుడు డమ్మే పరిధి పెడుతున్నారు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పేసి రాజాసింగ్ గారు ఏదైతే ప్రశ్నలు చెప్పి సంధించిండో ఆ సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇంకా మిగిలే ఉన్నాయి. నేనే భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉంటే మా అభ్యర్థి ఇంకా భారీ మేయాటి వచ్చేది. కానీ భారతీయ జనతా పార్టీ సరెండర్ కావడంతో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి భారీ మెజార్టీ రాబోతా ఉంది. సర్వేలకు భిన్నంగా కూడా అక్కడ భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు గెలవబోతా ఉన్నాడు. నవీన్ యాదవ్ గారు 2014లో పోటీ చేసిండు, 18లో పోటీ చేసిండు. అక్కడ మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి యువకుడు, అదేగా బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్న వ్యక్తి. అదేగా 2023లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇక ఆజాద్ గారు మైనార్టీ కాబట్టే కాంగ్రెస్ పార్టీ మైనార్టీలంతా బీఆర్ఎస్ పార్టీ కోటేస్తారు కాబట్టి మైనార్టీని ఎమ్మెల్యే చేసిరు, అదే మంత్రి చేస్తారు, మైనార్టీ ఓట్ల కోసం చెప్పేసి పెద్ద ఎత్తున అన్ని రకరకాలుగా చేయాల్సిన ప్రాపగండా అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అదే చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మేము ఎలక్షన్ కమిషన్ నిబంధనల విరుద్ధంగా ఎక్కడ ప్రచారంలో కానీ అడావిలో కానీ ప్రభుత్వంలో ఉంది అని చెప్పేసి అడావిడి చేసే ప్రయత్నం ఎక్కడ. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నందుకే కదా పోలీసులు ఎప్పు గానీ వాళ్ళందరూ గానీ. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత మా వాళ్ళు పోయారు. మీరు చెప్పండి కాదండి, వాళ్ళు ఎక్కడున్నారు?
ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు విప్పు గారు రామచంద్ర నాయక్ గారు కావచ్చు బీలయ్య గారు ఇక్కడ మినిస్టర్ కోటర్స్ ఉంటారు. మరి పెద్ది సుధీంద్ర గారు ఉండే నరసంపేటల, అదే కాకుండా కౌశిరెడ్డి గారు హుజురాబాద్ సంబంధించి అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మీ హుజురాబాద్ కాన్సెన్స్ సంబంధించి ఇప్పుడు ఆలేరు కదా అట్లా అంటే కౌశిక్ రెడ్డి కూడా ఇక్కడ కౌశిక్ రెడ్డి కూడా ప్రభుత్వం ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది. సార్ దయచేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది. అఫీషియల్ గా తీసుకోలే వారి క్వార్టర్, వారు తీసుకోవాలి అఫీషియల్ గా హైదరాబాద్ లో కాదు కదా, మా ఉండేది విప్పులకి గచ్చిబౌలి, ఇద్దరికి అందరికీ హైదరాబాద్ లో అదే చెప్తున్నా, మా విప్పులకి ఇద్దరికి అఫీషియల్ గా. కానీ నేను ఒక మాట అంట చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు రేపు గెలిస్తారనుకో కాంగ్రెస్ పార్టీ మొత్తం రిగ్గింగ్ ద్వారా గెలిచింది, ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఫేర్ గా గెలిస్తే ఒకవేళ నిజంగా ఉంటే అయిపోతున్నాయి కదా. మరి వాళ్ళు అది ముద్ర వేసే ప్రయత్నం చేసింది వాళ్ళే. ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నాం కాబట్టి రిగ్గింగ్ చేసిరు, బెదిరించిరు, భయపెట్టించిరు అని చెప్పేసి, పైసలు మంచిరు లేకపోతే పవర్ను ఉపయోగించిరని చెప్పేసి ముద్రేసి రేపు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్త్రీలంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు కాబట్టి రేపు కేసీఆర్ గారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండరు, వారు కూడా తర్వాత రాజీనామా చేసి ఆ కేటీఆర్ గారు అప్పచెప్తారు, హరీష్ రావు గారు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండరు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు కాబట్టి అదొక అపవాదు కాంగ్రెస్ పార్టీ నెట్టే ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నెట్టే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నమే తప్ప మా అభ్యర్థి వాస్తవం చెప్పాలంటే 50,000 మెజార్టీ తక్కువ కూడా గెలవాలి. మేము భారతీయ జనతా పార్టీ కొంత సరెండర్ అవడం తోటి మా మెజార్టీ ఏదైతే సర్వేలకు భిన్నంగా కూడా భారీ మెజార్టీ రాబోతా ఉంది. సర్వేలలో 6 నుంచి 8% మాత్రం ఇచ్చారు కానీ ఇంకా ఎక్కువ భారీ మెజార్టీ రాబోతా ఉంది. ఎందుకంటే 30,000 పై తోటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ డిపాజిట్ రావడం లేదు. బీఆర్ఎస్ పార్టీ మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఏదైనా అపవాదం మూటగట్టాలా, ఈ మేము ఇట్లా రిగ్గింగ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మా తప్పేం లేదు, మనం ప్రజలు ఆదరించే ప్రయత్నం చేసిరని పైసలు కూడా విపరీతం ఖర్చు పెట్టింది వాళ్ళే. సోషల్ మీడియా కావచ్చు రకరకాలుగా వాళ్ళు ప్రాపగండా క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రేణులంతా కూడా తరలించి అక్కడ ఎలక్షన్ నిర్వహించింది. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఏనాడు కూడా ఈ పరిస్థితి లేదు కదా. ఇంత పెద్ద ఎత్తున అయితే ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున విపరీతంగా సోషల్ మీడియా మీకు ఎక్కడ రేవంత్ నగర్ రేహమత్ నగర్ మా కాడ రేహమత్ నగర్ 7 డివిజన్లు ఉంటే మంచి మెజార్టీ కాంగ్రెస్ పార్టీ రేహమత్ నగర్ లో రాబోతా ఉంది. అక్కడ మాకు పార్టీకి సీఎన్ రెడ్డి కార్పొరేటర్ గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి 7 డివిజన్లు ఉంటాయి, అంటే సోమాయి కూడా పార్షియల్ ఉంటాయి, సగం ఖైరతాబాద్ సగం జూబ్లీస్. మిగతా 6 డివిజన్లో 2 ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, 2 కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. అన్ని చోట్ల వస్తుంది ఖచ్చితంగా. మీరు అనుకున్న షేక్పేట తక్కువ వస్తుంది అనుకుంటే షేక్పేట కూడా మంచి మెజార్టీ రాబోతాం కాబట్టి వాళ్ళు అనేది ఏంది గుద్దుడు కాదు. ఇప్పుడు ఏంటంటే షేక్పేటలో మంచి మెజార్టీ వస్తుంది కాబట్టి ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీ ఏమో మౌనం వహిస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే ప్రయత్నం మీరు చూస్తూ. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి షేక్పేట ఎందుకు, ఇప్పుడు షేక్పేటలో ఎందుకంటే ముస్లింస్ అంతా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ హిందువులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోట్లు వేసారు కాబట్టి అక్కడ మెజార్టీ వస్తే రిగ్గింగ్ చేసిరని చెప్పేసి ముద్ర వేసే ప్రయత్నమే తప్ప వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ఆడలేక మధ్యలో తెరవనట్టు వాళ్ళు ఇప్పుడు ఆడలేక మధ్యలో వదిలేసారు. 3 రోజులలోనే వాళ్ళకి తెలిసిపోయింది, బిఫోర్ 3 రోజులు ఎలక్షన్స్ ఉండగా అర్థమైపోయింది బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ కరువు అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఓటు తగ్గుతా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ సహకరిస్తుందని తెలిసే రకరకాల డ్రామాలు చేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భారీ మేరతో గెలవబోతా ఉన్నారు. అదే కాకుండా జూబ్లీస్ లో సంబంధించినటువంటి ఎవరైతే చాలా బయట ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ వచ్చి ఓటు హక్కును కూడా ఉపయోగించుకున్న పరిస్థితి మనం చూసినాం కాబట్టి భారీ మేరటి కాంగ్రెస్ పార్టీ రాబోతా ఉంది. 30,000 వస్తుంది అంటారు శివప్రసాద్ పటేల్ గారు. ఆయన జ్యోతిష్యం చెప్తున్నాడు, 3 రంగుల కండువా వేసుకొని చరణ్ గారు వాస్తవం మాట్లాడితే మీకెన్నో చెప్పండి, మీకెన్నో వస్తాయి చెప్పండి, మీకు ఏం చెప్పినా 30,000 అని మీకెందుకు వస్తుంది చెప్పండి. మీరు చరణ్ గారు మీ కాన్ఫిడెన్సే లేదు, మీకు కాన్ఫిడెన్సే లేదు బీఆర్ఎస్ పార్టీలో. కనీసం ఆ కేకే సర్వే కేకే వల్లనే మేమంతా అలర్ట్ అయినా. కేకే సర్వే వచ్చిన తర్వాత వీళ్ళేంది సర్వేలు కూడా ఉపయోగించుకున్నారు, 10 సర్వేలు చేపించి ఫేక్ సర్వేలు వెలుగు పేపర్ పేరు మీద V6 పేరు మీద రకరకాలుగా ప్రాపగండ మీరే చేశారు. ఆ సర్వేలు కూడా లాస్ట్ కాంగ్రెస్ పార్టీ పాలు పోసినాయి. ఎందుకంటే కేకే సర్వే తర్వాత మా శ్రేణులంతా కూడా అలర్ట్ అయ్యారు కదా, అందుకే కాంగ్రెస్ పార్టీ సంబంధించి భారీ మేడ రాబోతుందని చెప్తా ఉన్నాం మేము.